ఈ వృక్షము దేవదారు వృక్షాలతో దేవుడు మనల్ని పోల్చాడు. ఈ దేవదారు వృక్షం ఎలా ఉందో తెలుసా? దీనికి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాముఖ్యత ఉన్నది, దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. దీన్ని ఎలాగో దేవుడు పోల్చాడయ్యా అని మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడు తెలుసా? దీనిలో అంట పరిశుద్ధతను, శాశ్వతము మరియు శాంతినిస్తుందంట. పరిశుద్ధంగా ఉంటుంది, శాంతినిస్తుందంట. ఏ మాత్రం అసంతృప్తితో ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. దీనిలో ఉన్న లక్షణాలు తెలుసా? పరిశుద్ధతను ఏం చేస్తుందంట? శాంతినిస్తుందంట. ఎవరికి శాంతినిస్తుంది? మనుషులందరూ ఆ చెట్టు నీడని చేరిన వారికి అందరికీ శాంతి కలుగుతుంది. అది ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందంట, పవిత్రంగా ఉంటుందంట, అపవిత్రతను ఉండదంట. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? బండ సందుల్లో మరుస్తుంది. అది ఎలా తెలుసా? బండలను పగలగొట్టుకుంటూ బయటికి వస్తుందంట. దేవదారు వృక్షానికి ఉన్న అలవాటు. క్రైస్తవుడైన మనము సమస్యలను చీల్చుకుంటూ, శోధనలు చీల్చుకుంటూ, బండలను పగలగొట్టుకుంటూ, క్రైస్తవుడు గర్జించే సింహమనే లెగుస్తూ ఏం చేయాలంట? ఎప్పుడు పరిశుద్ధంగా బ్రతుకుతూ శాంతిని కనపరుస్తూ ఉండాలి. శాంతి ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యతగా ఉండాలి, ఏక హృదయంగా ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. ఈ దేవదారు వృక్షం ప్రాముఖ్యత ఏంటంటే అది పరిశుద్ధంగా ఉండడమే కాదు, శాంతిగా ఉంటుందంట. ఎప్పుడు సమాధానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, గాలి వాళ్ళకు కదిలిపోదు. అది ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు 160 అడుగులు ఎదిగినా ఎక్కడ దాని కొమ్మలు రాలటం కానీ ఎరగడం కానీ లేదు. అది 100 సంవత్సరాల పైగా బ్రతుకుతుంది. మనం కూడా క్రైస్తవుని ఎలా పోల్చాడు తెలుసా? దేవదారు వృక్షముతో పోల్చాడు. ఇప్పుడు దేవదారు వృక్షం ఒక అనుభవం ఏంటి తెలుసా? పరిశుద్ధత కలిగి బ్రతుకుతుంది అది. అంతేకాదు దానిలో శాంతి ఉన్నది. ఆ శాంతి కలిగి మనం కూడా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.